హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మొక్కను చూసారా? తైవాన్ నిమ్మ మొక్క అండి ఇది. మన పెరట్లోది. యాక్చువల్‌గా ఇది 3 ఇయర్స్ బ్యాక్ మేము నాటాం గానీ అసలు దీని విషయం మర్చిపోయాం. ఎందుకంటే దీని చుట్టూ సన్నజాజులు, విరజాజులు, బెంగుళూరు సంపంగి ఇవన్నీ ఉండి అవి క్రీపర్స్ కదా! దీనిని బాగా కమ్మేసినాయి అనమాట. అసలు అది బయటకి కనిపించట్లేదు. అసలు దీన్ని మర్చిపోయాం. మొన్న వర్షాలు బాగా పడినప్పుడు మొక్కలన్నీ బాగా పెరిగిపోతే అవన్నీ కట్ చేసామనమాట మన పెరట్లో. అప్పుడు ఈ మొక్క బయటపడిందండి. నిజంగా దీన్ని గ్రో బ్యాగ్‌లో పెట్టేసి అలా వదిలేసేసాం. మేము అస్సలు పట్టించుకోలేదు. రెగ్యులర్‌గా వాటర్ ఇస్తుంటే ఆ వాటర్‌కి ఏదో వస్తుంది అంతే, అంతవరకే. కానీ నిజంగా ఇప్పుడు చూసినప్పుడు మేమసలు పట్టించుకోలేదు. నాటాము, ఇది ఉందా? లేదా? ఏమైందనేది మేము పట్టించుకోలేదు. కానీ దాని క్యారెక్టర్ ఏంటండి? అది ఎలాగైనా సరే కాయలివ్వాలి. ఎంత ఇన్‌కన్వీనియంట్ సిట్యుయేషన్స్‌లో కూడా ఆ మొక్క చక్కగా నన్నెవరన్నా పట్టించుకుంటున్నారా? లేదా? నాకు వాటర్ ఇస్తున్నారా? నాకు ఫెర్టిలైజర్స్ ఇస్తున్నారా? ఇవేం పట్టించుకోలేదు. దాని గుణమేంటి? ఉన్న ఆ సర్కమ్‌స్టాన్సెస్‌లోనే నిజంగా నాకు చాలా అనిపిచ్చిందండి. ఎందుకంటే మనం కూడా చాలా సార్లు హ్మ్, మనకున్న సర్కమ్‌స్టాన్సెస్‌ని మనమే నిందించుకుంటా ఉంటాము. అలా నిందించుకోవటం వల్ల అసలు మనం ముందుకు వెళ్ళలేమండి. చాలా సార్లు మనం అనుకుంటాం మనకేదైనా సమస్యొచ్చినప్పుడు మన చుట్టూ మా బంధువులు రాలేదు, మా రక్త సంబంధులు రాలేదు, నా ఫ్రెండ్స్ రాలేదు, మా నెయిబర్స్ రాలేదు, అది ఇది అనుకుంటా ఉంటాము. కానీ ఈ మొక్క చూడండి, తనకున్న చిన్న సర్కమ్‌స్టాన్సెస్‌లోనే ఏ ఫెసిలిటీ లేకపోయినా గానీ, తను ఫ్రీగా చక్కగా ఎలాబరేటెడ్‌గా పెరగటానికి కూడా దానికసలు అక్కడ ప్లేస్ లేదు. క్రీపర్స్ అన్నీ కమ్మేసినియి. అయినా గానీ ఎంత చక్కగా కాయలిచ్చిందో చూడండి. మేము మర్చిపోయాం. మేము పట్టించుకోలేదు. కానీ మనం ఈ మొక్కలాగా అనుకుంటే చాలా బాగా ఫ్లరిష్ అవుతామండి. వాళ్ళు పట్టించుకోలేదు, వీళ్ళు పట్టించుకోలేదు, వాళ్ళు నా దగ్గరికి రాలేదు, వీళ్ళు నాకు ఫోన్ చేయలేదు. ఇవన్నీ నన్ ఆఫ్ ద మ్యాటర్ అండి. ఇట్స్ ఎ నాస్టీ అండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అంటే మీరు, మీ ఫ్యామిలీ, మీ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని మీకు అనువుగా మార్చుకొని ఫర్దర్‌గా ముందుకు వెళ్తే డెఫినెట్‌గా లైఫ్‌లో సక్సెస్ అనేది వస్తదండి. కానీ వాళ్ళు పట్టించుకోలేదు, వీళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళు పట్టించుకుంటే ఏం చేస్తారు? ఒక చిన్న సహాయం ఒకసారి చేస్తారు. మాట సహాయమా? లేదా ఇంకేదన్నా హెల్పో. కానీ తర్వాత వాళ్ళు చేయరు. కానీ మన మీద నమ్మకాన్ని కోల్పోకుండా మనం ముందుకు వెళ్తే ఎవరిని పట్టించుకోకుండా ఈ మొక్కలాగా డెఫినెట్‌గా లైఫ్‌లో సక్సెస్ వస్తదండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.